కానీ అమ్మా గురువు గారు, జీవుని బ్రహ్మరూపంగా ఎరుంగవలె. బ్రహ్మమును జీవుని రూపముగా ఎరుంగవలె. జ్ఞానదైవతు కైవల్యం జీవబ్రహ్మ ఐక్యతా జ్ఞానమే మోక్షమని గుర్తించు. అదియే ముక్తి. చెప్పమ్మా. మీరు ఆల్రెడీ ఇచ్చేశారు గురువుగారు దాని గురించి. అంటే నేను నువ్వే అనుకోవడం చెప్పుతే చెప్పమ్మా. నేను అంటే ఇచ్చింది చదవడం. నీ అవుట్లుక్ ఏమిటి? అంటే ఇక్కడ జీవుడే లేడు అన్నప్పుడు జీవుడు బ్రహ్మంగా మారడం అంటే అక్కడ జీవుడు బ్రహ్మమే అంటే జీవుడు అనుకునే అజ్ఞానం పోయినప్పుడు అక్కడ ఉన్నది బ్రహ్మమే కదా అని గురువుగారు. అంటే అజ్ఞానము దేహాత్మ బుద్ధి అజ్ఞానం తొలగించినప్పుడు అక్కడ ఉన్నది బ్రహ్మమే కదా అని చెప్పేసి, అంటే అక్కడ బంధంలో లేవు, అక్కడ మోక్షం పొందడం కాదు బంధం. గురుగారు చెప్పమ్మా, అంటే చెప్పు. బంధం లేదని తెలుసుకోవడమే అంటే అక్కడ ఎటువంటి ప్రయత్నాలు. ఎవరు 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 తెలుసుకోవాలి? ఎవరు తెలుసుకోవాలి బంధం లేదని? పాము తెలుసుకుంటుందా? పాము తెలుసుకోదు. మరి ఎవరు తెలుసుకోవాలి? అంటే అజ్ఞానం అనుకుంటున్నాడు కాబట్టి వీడు అజ్ఞానంలో ఇదంతా ప్రపంచం సత్యము దేహాత్మం నిజం జగత్తు ఇవంతా అజ్ఞానం అని తెలియదమ్మా జీవుడికి. తాను దేహం అని, జగత్తు సత్యమని, సంసారం సత్యమని, జనన మరణాలు సత్యమని అనుకుంటాడు. ఇది అజ్ఞానము, ఇది మాయ, ఇది లేదు అని అన్నటికీ జీవుడు భావించడు. గురుగారు ఇక్కడ పాము భయం కలిగింది, వెలుగు పడేంత వరకు పాము భయమే ఉంటుంది. తాడన్న జ్ఞానం తెలియదమ్మా. అంటే తెలీదు. అంటే అట్లీస్ట్ ఇప్పుడు మీ బోధనల ద్వారా సత్సంగం ద్వారా అట్లా సత్యం ఏమిటో గ్రహించినప్పుడు అప్పుడు ప్రతి జీవుణ్ణి ఒక చైతన్యం సత్యము ఏమిటో జీవుడు గ్రహించలేడు. గురువుగారు అంటే అటు తాడును చూసినట్టు ఇటు పాము లేదని తెలుసుకున్నట్టుగా ఉండదమ్మా. ఇప్పుడు మహర్షి ఏమంటున్నారు? తెలుసుకో 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 అంటున్నారు. అట్లా జీవుడు తెలుసుకునేది కాదు. నీవే అది అన్నప్పుడు నేను దేహం కాదు, నేనంటే ఆత్మనని జీవుడు తెలుసుకోగలడా? నో ఈజ్ ది ఆన్సర్. అట్లా తెలుసుకోలేడు. మీరన్నట్టు తెలుసుకోలేడు గురువు గారు, కానీ సాక్షి భావన పెంపొందించుకోవచ్చు కదా. ఇప్పుడు దేనికి సాక్షి? దేనికి సాక్షి? అంటే ప్రతి జీవుడిలో ప్రతి ప్రాణిలో ఉండేది ఆ చైతన్యమే అని చెప్పేసి అని అనుకుంటే ఎట్లా? తన గురించి తేలిపోవాలి ముందు. మిగిలినది ఎట్లా ఉందో తర్వాత సంగతి. తాను దేహమా? దేహం కాకపోతే తానేమిటి? పోనీ వీడు అనుకున్నంత మాత్రాన ఆత్మని ప్రకాశింపజేయగలడా? లేదు. ఇది తాడు అని తెలిసినప్పుడే పాము భయం పోయింది. అక్కడ కూడా అవును గురుగారు. ద్వైతంలో భయము కలిగింది, కాదని తేలిపోయింది. అంత తేలిగ్గా ఉండదమ్మా ఇక్కడ. ఇది ఒక అభూత కల్పన. ఈ మాయా నేనుకి ఆ కెపాసిటీ లేదు. ఏ కెపాసిటీ లేదు? తాను ఉంటూ ఆత్మని తెలుసుకునే కెపాసిటీ. ఆ విషయం కూడా మహర్షి చెప్పారుగా. అవును గురుగారు. భగవంతుణ్ణి చూడవచ్చునా అంటే చూడవచ్చు, కానీ నీవు మిగిలుంటే కదా అన్నాడు. దాని అర్థం ఏంటి? దేహాత్మ బుద్ధితో భగవంతుణ్ణి నీవు చూడలేవు అని చెప్పటం. గురుగారు
ఇది కొంచెం బాగా సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఉమ్, అనుకోవటం కాదు, ఉమ్, నేను అదేను, నేను ఇది కాదు ఉమ్. అని నీవు ఎంత అనుకున్నా ఆ, ప్రయోజనం లేదు. అది అనుకున్నా కూడా అక్కడ మనసే కదా అనుకుంటా ఉంది. ఉమ్, ఏది వచ్చినా బయటకు వచ్చినా మనసే అనుకుంటా ఉంది. ఉమ్, కాబట్టి నేనే అది, నేనే ఆత్మని, ఉమ్, నేను దేహం కాదు అని నువ్వు జపం చేసినా ఉపయోగం లేదు. ఉమ్, చాలా క్రిటికల్ గా ఉంటుందమ్మా. ఆ స్థితిని సూచించేది కాదు, బోధించేది కాదు, అందించేది కాదు, ఉమ్. అట్లా ఉంటుంది. గురువుగారు. ఉమ్. ఇంకొక డౌట్ చెప్పమ్మా, గురుగారు. ఇప్పుడు ఇప్పుడు దీని చెప్పు గురించి చెప్పు, బ్రహ్మము అనే డౌట్లు రావాలి. బ్రహ్మము అనే గురించి వచ్చినప్పుడే ఇప్పుడు భగవాన్ కూడా ఉన్నదంతా బ్రహ్మమే, శివస్వరూపమే ఆయనకు తెలిసింది. మరి అలాంటప్పుడు అరుణాచలేశ్వర లేదమ్మా, వెంకట్రామన్గా తెలియలేదు. అదే వెంకట్రామన్ గా తెలియలేదు గురువుగారు. కానీ ఆ, ఇక్కడ ఎప్పుడైతే ఆయనకు ఎస్టాబ్లిష్ అయిందో అప్పుడు ఆయన తిరువన్నామలై అరుణాచలేశ్వరుడు కొండ రూపంలో ఉన్నాడు అని చెప్పడం అర్థం ఏంటి? ప్రత్యేకంగా ఆ ప్లేస్ మటుకు ఎందుకున్నారు? భావన భావన అదొక ఆలోచన, భావన. అంటే జ్ఞానికి కూడా అక్కడ భావనతోనే అది ఎన్నుకున్నారంటారా? మళ్ళీ మళ్ళీ నువ్వు ఆ, ఆ మాట సరి అయింది కాదు. ఆ గురువు గారు. జ్ఞాని అనేవాడు ఎవడు లేడు. ఉమ్, ఉమ్, నువ్వు అనుకుంటున్నావు జ్ఞాని అని. ఉమ్, జ్ఞాని అంటే ప్రమాదము. వ్యక్తిత్వంతో ఆత్మని తెలుసుకోవాలి, కుదరదు. ఆ ఇక్కడ గురువు నువ్వు గారు. వ్యక్తిత్వంతో దేహాన్ని నేను తెలుసుకుంటున్నావుగా. చూస్తున్నాను. అవును గురువు గారు. తెలుసుకుంటే అజ్ఞానం అన్నారుగా. అవును గురువు గారు. నువ్వు దేహాన్ని చూస్తున్నట్టుగా ఆత్మని తెలుసుకుంటే అప్పుడు జ్ఞాని అనొచ్చు. ఆయనే చెప్పారుగా, జ్ఞాని అజ్ఞానులు లేరని. ఎవరు లేరు, ఉన్నది జ్ఞానమేనని. ఉమ్, ఉమ్, ఉన్నది జ్ఞానం, అక్షర సత్యం. ఉమ్, ఉమ్. కానీ నీకు ఆప్షన్ లేదే. అవును గురువు గారు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? నీవే అది, తత్వమసి వాక్యం. నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవి చెప్పడం బాగానే ఉంది. బట్ హౌ టు ఎగ్జిక్యూట్ దట్? అవును. చేతిలో లేదు. నీ చేతుల్లో ఏం లేదమ్మా, అవును గురువు గారు. నువ్వేం చేయలేవు. అవును ఆర్ యు గురువు గారు. గెటింగ్ ది అవును గురువు డిఫరెన్స్? గారు. అర్థమవుతుంది గురువు గారు. ఇక్కడ నీవు ప్రపంచాన్ని, సంసారాన్ని, దేహాన్ని చూస్తున్నట్టుగా ఆత్మను చూసి వెనక్కి రాలేవు. అహంకారంతోనే ఆత్మ ఉంటుంది, తెలియకుండా ఉంటుంది. ఒకటే నేను ఉంటుంది. తనకు తాను ప్రకాశిస్తేనేమో ఆత్మజ్ఞానం అన్నారు. అన్యత్వాన్ని చూస్తేనేమో జీవభావన అన్నారు. ఇట్లా గురుగారు. అమ్మా, గురుగారు. తెలుసుకో తెలుసుకో అంటే నీవు ఇది కాదని తెలుసుకోపోని. ఏం కాదని తెలుసుకో, ఏం జోలికి పోవద్దు. అసలు అంటే ఇప్పుడు ఈ దేహం ఎందుకు ఇన్ని అవస్థలు అనుభవించాలా గురువుగారు? ఈ 3 అవస్థలు అసలు అవస్థలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఏం చెప్పిందని అవసరం దేహం పడుతున్నారని. అది చెప్పట్లేదు గురువు గారు. ధ్యానం చెప్పకపోతే ఎవరు చెబుతున్నారు? మళ్ళీ అక్కడికే వస్తున్నావు. మళ్ళీ అక్కడికే వస్తుంది. నేను చెబుతున్నా, ఎవరింటికి అనేది ఎవరు? అదొక లోయర్ సెల్ఫ్ అని, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అని, పిశాచం అని, తెలియదు. అభూత కల్పనని. అటు జడము కాదు, ఇటు చైతన్యము కానటువంటి మధ్యస్థంలో ఒకటి ఉద్భవించినట్లుగా ఉంటుందని, దానికి ఉనికి లేదని ఆదిశంకరులే ఈ విషయాన్ని చెబుతూ, దేహం నాహం, దేహం నేను కాదు, కోహము నేనెవరిని,
సోమంటూ అవును వదిలిపెట్టాడు అంతవరకు. చేశారు అంతవరకు. అవును. ఉమ్, ఏది ఉన్నదో అదే. అది మాత్రమే నేను. ఉమ్, ఉమ్, ఆయన ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు? అందరూ అలా. చేయగలరా? ఉహు, కుదరదు. ఉమ్, శంకరులకైనా మహర్షికైనా జీసస్ క్రైస్ట్ కైనా ఉమ్, అంతటా అది ప్రకాశిస్తేనే తప్ప ఉమ్, వేరు మార్గము లేదు. ఉమ్. ఆ గురుగారు. సాధన వల్ల కానీ ఉమ్, ఏ ప్రక్రియ వల్ల కానీ లేనిది ఉన్నదాన్ని ఎలా తెలుసుకుంటుందమ్మా? అవును గురుగారు. అవును. ఉమ్, ఇది చెప్తున్నా. ఉమ్. చూడు, ఇంకేమైనా చెప్పానేమో. అంటే ప్రపంచానికి గురుగారు, ఆ, నాకు అందుకని ప్రపంచం అంటున్నావు ఏదో మళ్ళీ అంటే చెప్పు. ప్రపంచానికే అసలు అస్తిత్వం లేదు అని అంటున్నాము. బట్ ఓ పక్కన అస్తిత్వం లేని దానికి ఎంత తెలుసు నీకు? తెలీదు. అంటే మీరు చెప్తున్నారు అమ్మమ్మా, కాబట్టి, లేకపోతే తెలియదు. కాదమ్మా కాదమ్మా, ఉమ్, దేహాత్మ బుద్ధి వచ్చాక ప్రపంచం చూస్తున్నావు. అవునవును. ఉమ్, దేహం చూడకపోతే ప్రపంచం లేదు అక్కడ. ప్రపంచం లేదు అక్కడ. అవును. ఉమ్, అదే మహర్షి కూడా చెప్పింది. దేహము లేక జగత్తును జగత్తు చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు. ఉన్నారా? అవును గురుగారు. ఉమ్, అది క్లియర్ గా అర్థమైంది. ఉమ్, ఇంతకీ ఇటు దేహాన్ని అటు జగత్తుని చూచేదెవరు? ఉమ్. దాని రియాలిటీ ఎంత? రియాలిటీ ఎంతవరకు? ఉమ్, అది తేలాలి అంటే ఒక్క ఆత్మ ప్రకాశంతోనే తప్ప ఉమ్. ఎన్ని చర్చలు చేసినా, లాభం లేదు. ఎంత శాస్త్రము చదివినా గురుగారు. కుదరదబ్బా. ఉమ్, పోనీ జగత్తు చెప్పిందా ఉహు. ఉన్నట్టు? లేదు. ఉమ్, నువ్వు చెబుతున్నావు ఇదే అన్నది, ఈ జగత్తులోనే పుట్టాను. అవును. ఉమ్, నేను చెప్పడం లేదు పుట్టినట్టు, నువ్వు చెబుతున్నావు. నేను చెప్తున్నాను గురుగారు. అవును. ఉమ్, పోనీ నువ్వు చెప్పిన మాటే సత్యం అనుకుందాం. ఉమ్. దేహంతో పాటు కలగంటున్నావా? లేదు. నిద్రిస్తున్నావా? లేదు. పోనీ మరణిస్తున్నావా? ఉహు. లేదు. ఏది లేదు గురుగారు. ఉమ్, ఆ మాట కూడా అన్నారు మహర్షి. ఉమ్, దేహమే నీవైతే దీన్ని తగలేస్తుంటే అవును. నన్ను తగలేయద్దని ఎందుకు చెప్పదు? ఉమ్, ఉమ్. దాన్ని తగలేస్తున్నారు. వీళ్ళ దారి వీడి ఇంటికి పోతున్నారుగా. అవును గురుగారు. అవును. ఎట్లా చెప్పమ్మా? అదే గురుగారు మీరు అన్నట్లు. అదే అది అది పాటకు అది రివీల్ అవుతుంది తప్ప ఈ జీవుడి చేతిలో లేదండి. ఉమ్, ఉమ్. తన నిస్సహాయతని అర్థం చేసుకోవటానికే ఇన్ని బోధలు. ఇన్ని బోధలు. ఉమ్, పోనీ ఏమన్నా మౌనానికి వచ్చిన, నిశ్చలత్వానికి వచ్చిన ఉమ్, అది ఏమన్నా ప్రకాశిస్తుందా? ఉహు. ఉమ్. గురుగారు. త్రిపుర రహస్యాల్లో చాలా స్పష్టంగా చెప్పారు దత్తాత్రేయుల వారు కూడా. ఉమ్, ఉమ్, ఆ హయ్యర్ పవర్ ఉమ్, ఎక్కడ ప్రకాశింపదలుచుకుంటే అది డిసైడ్ చేస్తుంది. ఉమ్. నాట్ బికాస్ ఆఫ్ యువర్ ఎలిజిబిలిటీ. గురుగారు అదే తెలియదు మీరు మనకు. అవును గురుగారు. ఉమ్, ఉమ్, ఆదిశంకర్ ఒకటే మాట అన్నారు, అందరూ అర్హులే పొమ్మన్నాడు. ఉమ్. ఆత్మజ్ఞానానికి వీళ్ళు పనికొస్తారు వాళ్ళు పనికిరారని అట్లా ఉండదమ్మా. గురుగారు. ఉమ్. అదే అంటారు కదా మీరు, దట్ హయ్యర్ కార్యకారణ పవర్ సంబంధం లేదు. ఉమ్, అది డిసైడ్ చేస్తుంది. ఉమ్. నువ్వు చదువుకున్నావా, చదువు సత్సంగాలకు వెళ్తున్నావా, సంబంధం లేదు. విచారించావా అని చూడదు. అవును గురుగారు. అవును. మహాపండితుడిని కూడా పక్కకు పారేస్తుంది. ఉమ్. ఏమీ తెలియని వాడిని వారికి ఇస్తుంది. అక్కడ ప్రకాశిస్తుంది. అక్కడ ప్రకాశిస్తుంది. చాలా ఉమ్, విచిత్రంగా ఉంటుంది తల్లి ఇది. ఉమ్, ఏ సాధనకి అందదు, ఉమ్. ఏ కాలానికి అందదు, ఏ మార్గానికి అందదు.
ఏ యోగానికి అందదు. అంటే చివరికి ఒక సహృదయం ఉంటే చాలంటారా గురుగారు? అది దానికి అది అది కూడా లేదంటారా? లేని దానికి ఉమ్, సహృదయము, హృదయరహితము గురుగారు. ఎట్లా? నా దృష్టిలో ఆలోచన లేకుండా నిశ్చలంగా ఉండేంత వరకే అది నువ్వు తెచ్చుకున్న కర్మలో ఉంటేనే, కర్మలో ఉంటేనే. లేకపోతే అది కూడా కుదరదు. గురుగారు. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ జీవుడికి ముక్తి నిశ్చలత్వంలో ఉంది. నిశ్చలంగానే ఉండటానికి ప్రయత్నం చేయి, అంతవరకు. అమ్మా, గురుగారు. నేను శరణాగతి అయ్యాను, నిశ్చలంగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను, అయినా నాకు ఆత్మ ప్రకాశించటం లేదు అని ఎందుకంటావు? నువ్వు ఇంకా విడిగా ఉన్నట్టే కదా. మనసుతో అంటున్నానంటే ఉన్నానని అంటే అక్కడ మనసు ఉన్నట్టే. అంతేగా. గురుగారు. చూడమ్మా, ఇంకేమైనా ఉందేమో. తొందరపడద్దు, తొందరపడి ప్రయోజనం లేదు. ఇంకా ఎంతకాలం గురుగారు. కాలం గడిచిపోతుంది. చెప్పమ్మా. గురువు గారు ఇచ్చిన స్టేటస్ ఈ మెసేజ్కి వచ్చేసి, ఎవరు తెలుసుకోవాలి? ఆ దైవము అంటే ఏమిటో తెలియదు. జీవో బ్రహ్మైవ నాపరం అని శ్రీ ఆదిశంకరులు కూడా వ్యక్తం చేశారు. బంగారాన్ని విడిచి ఆభరణం లేనట్లు ఇది అర్థమవుతుంది. కానీ అంత తేలికగా పై విషయం గుర్తించడం కుదరదు. అసలు బంధమే లేదు, మోక్షమే లేదు. జీవుడే లేనప్పుడు మోక్షం ఎవరికి? వ్యక్తిగత ముక్తి ఎక్కడ? తాడును చూపించి ఆ పాముకి ముక్తి అంటే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. ఉన్న సత్యస్థితిని లేని జీవుడికి ఆపాదిస్తూ ముక్తస్థితి అని మాయలో చెప్పారు. నిజానికి బంధ మోక్షాలంటూ ఏవి ఉండవు. అసలు జీవుడే ప్రశ్నార్థకమైనప్పుడు వాటి ప్రయోజనం శూన్యం. లేని పాముకి తాడే ముక్తి అన్నట్లు ఉంటుంది. ఉన్నది ఆ హయ్యర్ పవర్, ఉच्चతర శక్తి మాత్రమే సర్వాన్ని నడిపించేది. అదే సత్యము. సృష్టి ఎక్కడ, జీవుడెక్కడ, జనన మరణాలు కూడా లేవు అని గ్రహించటానికి విచారించండి. మౌనమే శరణ్యము. దేర్ విల్ బి నో. గురుగారు, అర్థమవుతుంది గురుగారు. చెప్పింది. ఇంకా నాకు రాలేదేమి, ఈ దేహం రాలిపోతుంది, పోతే పోయింది. దేహం రాలిపోతే ఏమైంది? అవును గురుగారు. ఆత్మ అయితే రాలిపోదు కదా. అది ఎప్పుడు ఉంటుంది. ఆ ఉన్నది ఎంతో అది ప్రకాశించాలి. ప్రకాశించటం లేదు అనే భావన తీసిపారే. ఒకసారి చెప్పి ఉంటాను, చెప్పారు. గుడ్డి వాని వల్ల చూస్తూ ఉన్నా గుర్తించద్దు. చూచే నేను చాలా సింపుల్ అమ్మా ఇది. నీవు అన్యంగా చూచే నేను వస్తువు ఉన్నా లేకపోయినా నీవు దేనిని గుర్తించకపోతే బయట గాని లోపల గాని నీవుగా ఆత్మనే గుర్తిస్తావు. అదే అనుగ్రహం. అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇప్పుడు నేను అది చూస్తున్నాను, కానీ అది నేను కాదు అని అనుకోవడం కూడా భావన. అంత పెద్ద థియరీ ఉండదు. గురుగారు, చూచేది నేను కాదు, చూచేది నువ్వే. చూసేది నేనే. ఐడెంటిఫై చేస్తున్నావు. ఐడెంటిఫై చేస్తున్నాను. దేహం ఉంది, సంసారం ఉంది, కష్టం ఉంది, అక్కడ ఐడెంటిఫై చేయకుండా ఉండడము. దట్స్ ఆల్. అది లోపల కావచ్చు, బయట కావచ్చు. బయట ఉందని చూస్తున్నాను అంటావు అప్పుడప్పుడు ప్రదేశాలు తిరుగుతూ. అవును గురుగారు.
బయట చూడకపోయినా లోపల సంకల్పం వస్తుంది. అవును. కాబట్టి లోపల సంకల్పము గాని బయట ఇంద్రియ వ్యాపారములు గాని నీవు ఐడెంటిఫై చేయవద్దు. ఉమ్, మౌనం సాధన అంటే సాధనేనమ్మా. గురువు గారు. గుర్తుపట్టకపోతే ఏమైంది? ఈ నేను ఆటోమేటిక్ గా అదేగా ఆంశురం ఉంటుంది. వైపుకి వెళ్ళిపోతుంది. ఉంటుంది. అంతే. ఐడెంటిఫై చేయకుండా అదే ఉండడమే. అనుగ్రహం. గురువు గారు. దట్స్ ఆల్. అదే అనుగ్రహం. అనుగ్రహం కొత్తగా ఏది రాదమ్మా. గురువు గారు. ఇట్ ఈస్ రెడీ విత్ యూ. నువ్వేమనుకుంటున్నావు? దేహాత్మ బుద్ధిలో ఉంటూ నాకు ఎదురుగుండా ఆత్మ ప్రకాశించాలి, ఆ అనుగ్రహం ఎప్పుడు అనుకుంటున్నావు. అట్లా కుదరదు. ఇప్పుడు కూడా పద్మజ అనుగ్రహంతోనే ఇంద్రియ వ్యాపారములు, కష్ట సుఖాలు అన్ని గుర్తిస్తున్నది. గురువు గారు. అనుగ్రహం అంటేనే జ్ఞానం, ఆత్మ. ఇక్కడది ఎక్స్క్లూజివ్ గా ప్రకాశిస్తున్న సంగతి నీ ఆలోచనల వల్ల దూరమైనట్టుగా ఉంటుంది. అందుకని మౌనము. మహర్షి ఏమన్నారు? నీ ఆలోచనే నీ ఆత్మగా అడ్డు అన్నారు, నీ ప్రయత్నమే దానికి అడ్డు అన్నారు. కాబట్టి బీ ఎఫర్ట్లెస్, ఒకటి ఫస్ట్ పాయింట్. రెండు, చూచే నేను దేనిని ఐడెంటిఫై చెయ్యొద్దు. గురువు గారు. ఆటోమేటిక్ గా ఆ నేను అనంతమయ ఆత్మగా ఉండిపోతుంది. అది నీకు తెలుస్తుంది. నీకు తెలుస్తుందంటే ఆత్మగా తెలుస్తుంది. ఆత్మజ్ఞానం మహర్షి చెప్పారు, జ్ఞాన వృత్తి చేత తన ఉనికిని తానుగా గుర్తించుకోగల సామర్థ్యం ఒక ఆత్మకే ఉంది. స్వయం ప్రకాశం. దేహానికి లేదు, జగత్తుకి లేదు, నువ్వు అనుకునే దేవుడికి లేదు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఏ సంకల్పము నీవు గుర్తించకపోతే, ఏ ఆలోచన వెంట వెళ్ళకపోతే, ఏ నేనైతే, ఏ జ్ఞానమైతే వస్తు విషయాలని గుర్తిస్తున్నదో పరోక్షంగా ఇంద్రియాల ద్వారా, అది తన్ను తాను గుర్తించటమే అనుగ్రహం. సింపుల్ గా ఉంటుందమ్మా. నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ ఆత్మ ప్రకాశిస్తుంది అనేది సరైనది కాదు. ఇది నా అనుభవం. గురుగారు. అంటే ఏది చేసినా అక్కడ మనసు బయటకు వచ్చేస్తా ఉంది. ఏది రాని అమ్మా, మనసు రావాలి, వృత్తి రాహిత్యం కావాలి. యు ఆర్ రెడీ టు సీ బట్ డోంట్ సీ. రెడీగా ఉంటావు, శిశువుగా జన్మించక తప్పదు. గురుగారు. అహంకారము రాక తప్పదు. అంటే ఇక్కడ మీరు అహంకారం రాక తప్పదు, బట్ అక్కడ విషయాలను ఎప్పుడైతే చూసిందో వెంటనే అక్కడికి మనసు గుర్తిచ్చేస్తుంది కదా గురుగారు. అక్కడ అంటే అదే పాయింట్. గుర్తించి ఊరుకోదు. మళ్ళీ కావాలనో, ఇది వద్దనో, ఇది బాగుంటుందనో, ఇది అనుభవించాలనో తరమ్మడి పడుతుంది. అంటే అక్కడ గుర్తించి మళ్ళీ అంటే అక్కడ అది కంటిన్యూ అవ్వకోకుండా అంతటితో అని అంటున్నారా మీరు గురువు గారు? అసలు గుర్తించే ప్రసక్తి లేదు. గుర్తించావంటే ఎమ్మడి పడతావు. గురుగారు అవును, గుర్తించినానంటే దేహంలో ఒక సమస్య ఉంది, వెంటనే దాన్ని రెక్టిఫై చేస్తాను, పరిగెత్తుతుంది. ఆకలేస్తుంది,
తినడానికి బయలుదేరతావు, ఎవరి మీద కోపం వస్తుంది తిట్టడానికి బయలుదేరతావు. ఇట్లా అవును గురుగారు. ఐడెంటిఫై చేశావు అంటేనే అది ఎమ్మడి పడుతుంది. అవును గురుగారు. అదే చెప్పింది మహర్షి, బీ స్టిల్, బీ స్టిల్, బీ ది సెల్ఫ్. ఆటోమేటిక్ అది నీ పార్ట్. ఆలోచన లేని స్థితిలో నిశ్చలంగా మెళుకువతో ఉండు. నిద్రపోవద్దు, మళ్ళీ నిద్ర వస్తుంది అక్కడ కూడా. గురుగారు. పని పాట లేకపోతే నిద్ర వస్తుందిగా. అవును గురుగారు. మనసుకి ఏదో ఒక పని పెట్టవలసిందే. ఆ పనే ఇక్కడ మెళుకువతో ఉంటూ దేనిని చూడకపోతే యువర్ రియలైజేషన్ ఈస్ ఫోర్స్డ్ అపాన్ యూ. ఐ కెన్ అష్యూర్ యూ. గ్యారంటీగా అదే ఉంటుంది. గురుగారు. అప్పుడు తెలుస్తుంది ఇది కొత్తగా లేదు, ఇంతకుముందు ఉంది కదా అని. నా దృష్టిలో ఎవరీ క్రీచర్ ఈజ్ ఎ రియలైజ్డ్ సోల్. నువ్వు జ్ఞానంలోనే పదన్నే వాడును. గురుగారు. అందరికీ జ్ఞానం ఉంటుంది. అవును. పిపీలకాది బ్రహ్మ పర్యంతం అన్నిట్లో జ్ఞానం ఉంటుందబ్బా. గురుగారు. నువ్వు చూసే మాయ అంతా కూడా జ్ఞానమయం. అది లేకపోతే కదలిక లేదు. అవును. సో నేను చూస్తున్నాను. ఓకే, డోంట్ ఐడెంటిఫై. యు ఆర్ రెడీ టు సీ బట్ యు ఆర్ నాట్ సీయింగ్. దీని యొక్క లక్షణం జడం కంటే చైతన్యం వైపు ఎక్కువ ఉంటుంది. గురుగారు. అందుకని ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది చైతన్యం. గురుగారు, అర్థమైంది. ఏమా అక్కడ పోయింది, ఉన్నట్టుండి ఎగిరిపోయింది. గురుగారు, నెట్ ప్రాబ్లం ఉండొచ్చు. మరి అక్కడ ప్రాబ్లం, ఇక్కడ ప్రాబ్లం నాకైతే తెలియటం లేదు. అదే వచ్చింది మళ్ళీ. గురుగారు. మళ్ళీ ఎగిరిపోయే లోపల రవిని కొంచెం మాట్లాడు మనం. గురుగారు. గురుగారు చెప్పు నాయన. అంటే జాగ్రత్త అవస్థలో ఈ మనస్సుకి పని కల్పించకుండా ఉంటే చాలన్నారు కదా గురుగారు. అంటే ధ్యానించేవాడు జిజ్ఞాస లేకుండా ఉంటే అమ్మా, అంటే ఈ వ్యక్తిగతమైన నేనుకి అది దేన్నో ధ్యాస ఒకదాని మీద ఉంటూ ఉంటుంది, ఏదో ఒకదాని మీద ధ్యాస ఉంటూ ఉంటుంది. ఆ ధ్యాసించేవాడు దూరంగా మాట్లాడుతున్నట్టుంది. గురుగారు బావిలో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుందా? ఇప్పుడు దగ్గర ఏం మాట్లాడుతున్నావు? గురువు గారు, అంటే అదే జాగ్రత్త అవస్థలో ఈ మనస్సుకి పని కల్పించకుండా ఉండాలి అంటే ఇది దేన్నో ఒక ధ్యాసిస్తూ ఉంటుంది. అంటే ఆ ధ్యాసించేవాడు కానీ ఏది ధ్యాసించకుండా పరధ్యాస అంటాం కదా గురువు గారు. అంటే దేని మీద ధ్యాస లేకుండా ఉంటే సరిపోతుంది కదా. క్వశ్చన్ అది కాదు గురువు గారు. నీవు బయటికి రావాలి, ఏ ఆలోచన తలెత్తకూడదు, లోపల కానీ బయట కానీ. గురువు గారు, ఇప్పుడు నువ్వు గుర్తుపెడుతున్నావు కదా. అవును, ఆలోచన రంగానే పరిగెడుతున్నావుగా. గురువు గారు. మంచని చెడుని, కావాలని వద్దని ఎక్కువ టైం అక్కర్లేదు నాయన. గురువు గారు.
ఇంద్రియాలు తెరిచే ఉండని అన్ని ఇంద్రియాలు, శ్రోత కావచ్చు, చక్షు కావచ్చు, ఏదైనా కానీ ఇంద్రియాలను ఐడెంటిఫై చేసేది ఎవరు? ఈ మాయానేగా. అవును. డోంట్ ఐడెంటిఫై. దేనిని గుర్తించొద్దు, లోపల గుర్తించొద్దు, బయట గుర్తించొద్దు. గురుగారు. నువ్వు కళ్ళు తెరిచే ఉంటే లోపల ఏదో ఆలోచిస్తుంటావు. అవును. ఎదురుగుండా విషయాలు చూడవు, లోపల ఆలోచిస్తావు. అది కూడా వద్దు. ఎప్పుడైతే ఏ జ్ఞానముతో అయితే ఈ మాయా నేను పరోక్ష జ్ఞానము కలిగి ఉంటుందో, అది లేకపోతే అపరోక్షమై కూర్చుంటుంది. దట్ ఈస్ ది పాయింట్. గురుగారు. పరోక్షం అంటే ఇండైరెక్ట్, మూలం వెళ్ళిపోతుంది, అది ఉండదు. అంటే అది కొంత ఏకాంతంగా ఉన్నప్పుడు మీరన్నట్టు అది ఇంద్రియాలకి పని చెప్పకుండా, అంటే అహంకారం మిగిలే ఉంటుంది, ఆలోచన లేని స్థితి కలుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం కొంత దాని నుంచి బయటకు వచ్చి కొంచెం ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఇంద్రియాలు, ప్రపంచం ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి కదా గురువు. నాయన పొరపాటుది. దాని నుంచి బయటికి రావు, గురువు. దాంతోనే బయటికి వస్తావు. ఆభరణం బంగారంతోనే బయటకు వస్తుంది. ఏమనుకుంటున్నావు? సంసారాన్ని, దేహాన్ని, జగత్తుని చూస్తున్నప్పుడు ఆత్మని విడిగా దూరంగా పెట్టొచ్చావనుకుంటున్నావేమో. లేదు, ఆత్మతోనే ఉంటావు. ఆత్మగానే ఉంటూ ఎన్ని పనులు చేస్తావు. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు? ఒక వ్యక్తిగా పనిచేస్తుందేమో ఆత్మని. కాదు. నువ్వు ఏ అవస్థలో ఉన్నా, ఎన్ని కర్మలు ఆచరిస్తున్నా ఆత్మని విడిచి ఉండవు. ఆత్మతోనే ఉంటావు, ఆత్మగానే ఉంటావు, ఆత్మని తెలియకుండా ఉంటావు. నీవే అదని చెప్పినప్పటికీ నీవు ఉండగా ఆత్మ తెలుసుకోలేవు. పాయింట్ అది. ఉండగా అంటే ఆత్మబుద్ధితో యాజ్ ఎ రవి యూ కెన్ నెవర్ నో ది ఆత్మ. కానీ ఆత్మ లేకుండా రవి లేడు. ఆధారం లేకుండా యాక్టివిటీస్ ఏదో విడిచి దూరంగా వెళ్ళిపోయినావు అనుకోబాకు. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, ప్రతి కర్మ ఆత్మతోనే ఉంటావు, ఆత్మగానే ఉంటావు. నాకు చెప్పా కదా, బంగారాన్ని వదిలిపెట్టి ఆభరణం ఉంది అక్కడ పోనీ. లేదు లేదు. సేమ్ థింగ్ అప్లై హియర్. గురుగారు. నాకెప్పుడు ఆత్మ తెలుస్తుందని అనుకోబాకు. నీవు ఆత్మవేను. తెలుస్తుంది ఎప్పుడు? కాసేపు గుర్తించద్దు. ఇది అలవాటైంది కాబట్టి నువ్వు పరిగెడుతున్నావు జగత్తులోకి, ప్రదేశాల్లోకి, బంధాల్లోకి. మౌనాన్ని అలవాటు చేసుకో, నిశ్చలత్వం అలవాటు చేసుకో. ఐ కెన్ గ్యారంటీ యూ అదే ప్రకాశిస్తూ ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు అనుగ్రహం అనేది చెప్పుకోవటానికి వారిని వీరిని చూస్ చేస్తుందని. అట్లా ఏముండదు. అది మాయలో చెప్పుకునే మాటే. ఉన్న సత్యము అహం స్ఫురణ. దాని ఆధారంగానే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, మాయ ఒక దృశ్యం కనపడుతుంది అంతవరకు. ఇప్పుడు చెప్పు, ఇంకేమన్నా డౌట్ ఉందా? ఆత్మని వదిలి నువ్వు వెళ్ళవు, ఆత్మతోనే ఉంటావు, ఆత్మగానే ఉంటావు. ఆత్మతోనే ఉంటూ అన్ని పనులు చేయించబడుతూ ఉన్నది ఆధారంతో. అది పాయింట్. ఆ విషయం తెలియదు. నువ్వు కర్తృత్వంతో నువ్వు చేస్తున్నావు అనుకుంటావు.
ఏమైనా గురువు గారు అవును. ఇంకేమైనా డౌట్ ఉందా? రెండోసారి ఎగిరిపోయే ముందు, ఇప్పుడు ఎగిరిపోతే మళ్ళీ రాదు. అదే అంటే కొంత మీరన్నట్టు గురువు గారు కొంత ఏకాంతంగా ఉన్నప్పుడైతే మనస్సుకి ఆ ఆలోచన లేని స్థితి అలవాటు అయింది. కాకపోతే అది మళ్ళీ మీరన్నట్టు ఆ జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు అది మేల్కొన్నప్పుడు ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆ ఆధారం చేసుకుని వస్తూనే ఉంటాయి. కాకపోతే ఆ సహజత్వం అనేది సహజత్వం వచ్చిపోయేది కాదు. గురువు. నీ వాసనలు కోరికలు ఉంటే ఉన్నాయి. మహర్షి మటుకు వాసనలు లేవా, కోరికలు లేవా, కష్ట సుఖాలు లేవా? ఉన్నాయి, ప్రతి జీవికి ఉంటాయి నాయన. గురువు గారు. ప్రారంధం అనేది అందరికీ ఇవన్నీ పోతే అది వస్తుంది అనుకోబాకు, అదే అక్కడికి పోదు. ఈ జీవుడికి బర్త్ అండ్ డెత్, పుట్టక ముందు ఆత్మే, పుట్టాక ఆత్మే, దేవ రాలిపోయిన ఆత్మే. ఏనాయనా అత్యంత తేలిగైంది. ఇంకా లేదు, ఎప్పుడు వస్తుందో, ఎన్ని జన్మలు ఎత్తాలో అనుకోబాకు. మధ్యన పాయింట్ అర్థమైంది గురువు. ఆలోచనకు కూడా అవకాశం ఇవ్వకూడదు. వద్దు. యు ఆర్ దట్ ఓన్లీ. అయా శ్రీనివాసరావు గారు, 2 మొక్కలు చెప్పండి ఎగిరిపోయే లోపల. అంతా నిండినటువంటి ఆత్మ గాని పరమాత్మ ఏదైతే ఉన్నదో అది నిరంతరం కదులుతూ ఉంటుంది. అందులో ఉన్నటువంటి జీవనయానం, అందులో భాగంగానే ఇవాళ ఈ జన్మ, తర్వాత ఇంకో జన్మ, ముందు ఇంకో జన్మ, ఇలా పునరపి జన్మం పునరపి మరణం కింద ఆ చక్ర భ్రమణంలో తిరుగుతూ ఉంటుంది జీవాత్మ. పరమాత్మని అంటిపెట్టుకుని దాన్ని వదిలిపెట్టి ఉండదు, దాంతోనే తిరుగుతూ ఉంటుంది. అది అదిగానే ఉంటుంది, ఇది కనపడుతూ ఉంటుంది. బాహ్య ప్రపంచానికి, బాహ్యేంద్రియానికి సాపేక్ష జ్ఞానంతో నేను, వారు, వీరు అని చెప్పని అన్యత్వాన్ని చూస్తూ ఉంటుంది. అయితే ఈ పైన చూసి మనం మోసపోకుండా దీని వెనకాల సూత్రం ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే అంతర్లీనంగా ఉండేటువంటి విశ్వ చైతన్యం. ఆ చైతన్యమే మనం చూడాలి. ఒక కరెంటు తీగ పెడుతుంటే ఆ తీగ ద్వారా ఫ్యాన్ తిరుగుతుంది, టీవీ తిరుగుతుంది, అలాగే ఏసీ పనిచేస్తుంది, గ్రైండర్ పనిచేస్తుంటుంది, అన్ని పనిచేస్తుంటాయి. ఇవన్నీ నామరూపాలు. వీటి వెనకాల చైతన్యం శక్తి ఏంటంటే కరెంటు. ఇది సేమ్ వే విశ్వ చైతన్యం అనేది కూడా కంటికి కనపడకుండా పనిచేస్తుంటుంది. ఆయన అందులో భగవద్గీతలో చెప్తారు, సూత్రేయమణిగణ యువ అని. ఆ పూసలు కూర్చున్నటువంటి దానికి ఆధారంగా దారం లోపల ఉంటుంది, కనపడదు, కానీ ఆధారం అది. పైకి కనిపించేవి ఈ పూసలు మాత్రమే. అట్లాగే ఈ ప్రపంచము ఆ ఆత్మశక్తిలోనే తిరుగాడుతూ ఉంటుంది. ఇది ఒక మజిలీ, ఇది ఒక ప్రయాణం. పుట్టుక, సావు, ఈ మధ్యలో ఉన్నదాన్ని జీవితం అన్నాము. ఇది ఒక మజిలీ. ఇది అయిపోయినా ఇంకో మజిలీ. ఇప్పుడు ఎక్కడికి పోవట్లా. ఇక్కడి నుంచి తిరువనంలో వెళ్ళాలంటే మధ్యలో ఒక మజిలీ ఎక్కడో చోట ఆగుతున్నాడు, కాఫీ తాగి ప్లాట్ఫామ్ మీద, మళ్ళీ ఆ ట్రైన్ ఎక్కుతున్నాడు, అదే కంపార్ట్మెంట్ లో కూర్చుంటున్నాడు, ఈ కంపార్ట్మెంట్ దిగుతున్నాడు, మళ్ళీ క్యాబ్లో ఎక్కుతున్నాడు, అక్కడి నుంచి ఇంకో క్యాబ్ ఉండే ఇంకో ఆటోలో ఎక్కి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్, విజయవాడ తిరిగి వస్తున్నాడు. ఇది సేమ్ వే ఈ జీవుడు కూడా అలాగే తిరుగుతూ ఉంటాడు. ఆ ఇరుసును వదిలిపెట్టకుండా బండి చక్రం అయితే ఎట్లా తిరుగుతూ ఉంటుందో, ఇక్కడ ఇరుసు ఏమిటంటే పరమాత్మ, ఆత్మశక్తి, భగవంతుడు ఏదైనా అనండి ఉच्चతర శక్తి, దాన్ని ఆధారంగా చేసుకొని తిరుగుతూ ఉంటాయి.